బినామీలు ఉంటారు. అక్రమ సంతానానికి బినామీలను సృష్టించినటువంటి ఘనత మన పార్లమెంటు సభ్యులు విజయసాయి రెడ్డి గారికి ఒక్కరికే దక్కుతుందని నేను చెప్తున్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మా దళిత గిరిజన బిడ్డలను, ఆడబిడ్డలను ఏ విధంగా ఎక్స్‌ప్లాయిటేషన్ చేసి వారి రాజకీయ అవసరాల కోసం, వారి ఆర్థిక సంపదను పెంచుకోవడం కోసం వాళ్ళని ఏ విధంగా బలిపశులు చేసి సమాజంలో వాళ్ళ కుటుంబాలని ఎలా విచ్ఛిన్నం చేస్తున్నారో ఈ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు, నాగార్జున రెడ్డి లాంటి వాళ్ళు, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి లాంటి వాళ్ళు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళందరికీ నడిపించేటువంటి కింగ్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు శవాలు దొరికితే తప్ప రాజకీయం చేయలేనటువంటి సన్యాసి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరిగెత్తిపోయాడు శవం దగ్గరికి, శవరాజీయాల కోసం. ఏమయ్యారా జగన్మోహన్ రెడ్డి? నీతో పాటు జైల్లో గడిపినటువంటి ఏటు విజయసాయి రెడ్డి ఇంత అరాచకాన్ని, ఇంత జుగుప్సాకరమైనటువంటి వాతావరణాన్ని రాష్ట్రంలో సృష్టిస్తే ఆ విషయం గురించి నువ్వు పట్టించుకోకుండా శవరాజకీయాల కోసం పరిగెత్తి వెళ్ళావంటే జగన్మోహన్ రెడ్డి ఏమిటి ఈ దారుణాలు? ఎందుకు ఈ విధమైనటువంటి నువ్వు ఒక దళిత గిరిజనుల పట్ల వ్యవహరిస్తున్నావని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి కారణంగానే విజయసాయి రెడ్డి ఎంపీ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి కారణంగానే విజయసాయి రెడ్డి 1000 కోట్లకు వారసుడయ్యాడు. కానీ తన వారసత్వాన్ని నిలబెట్టుకోలేనటువంటి ఒక ముసలి వయసులో ఈ విధమైనటువంటి ఒక గిరిజన మహిళను ఎన్నుకొని తన కోసం వాడుకొని ఈరోజు మదన్ మోహన్ లాంటి వాళ్ళని ఈ విధంగా బజారు పాలు చేసి వాళ్ళ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి ఈరోజు లేనిపోని నిందలన్నీ కూడా కమ్మ సామాజిక వర్గంపై వేస్తున్నాడు. నేను ఒక మాట చెప్తున్నా, దళిత గిరిజనులకు ఈ 5 సంవత్సరాలు అండగా నిలబడింది కమ్మ సమాజం. నాలాంటి జడ్జి పైన జరిగినటువంటి దాడులకు అండగా నిలబడింది. భారత పార్లమెంటులో మహోగమైనటువంటి మహాభియోగ తీర్మానం, ఇంపీచ్మెంట్ అనేటువంటి ప్రక్రియ కోసం సహాయం చేసింది కమ్మ సామాజిక వర్గం. ఈ దుర్మార్గుల నుంచి మా ప్రాణాలను కాపాడింది కమ్మ సామాజిక వర్గం. మమ్మల్ని రోడ్లపైన తరుముతుంటే, ప్రాణాలు అరచేతి పెట్టి మేము పారిపోతుంటే, మేము తినేటువంటి భోజనములో మన్ను కొడుతుంటే, మేము తాగేదానికి నీళ్ళు అడిగితే ఉచ్చ తాగండి అంటూ అవహేళన చేస్తుంటే ఆ రోజు మాతో హక్కును చేర్చుకొని మమ్మల్ని కాపాడింది కమ్మ సామాజిక వర్గం. కమ్మ సామాజిక వర్గం ఈరోజు మీడియాలో ప్రధానంగా ఉండవచ్చు. వాళ్ళు ఈ సమస్యలను ప్రజల ముందరికి తీసుకొని రావచ్చు. వాళ్ళ బాధ్యత అది, వాళ్ళ గురుతర బాధ్యత అది. ఆ పని చేశారు. మదన్ మోహన్ గారి యొక్క కష్టాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు ఆ మీడియా వాళ్ళు. అంత మాత్రానికి ఎంతగా వాళ్ళని అవమానకరంగా మాట్లాడి పోటీగా మీడియా పెడతానంటూ మాట్లాడినటువంటి ఈ పోటుగాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. DNA టెస్ట్కు నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు? 2016 నుంచి నువ్వు శాంతి గారితో చేసినటువంటి ప్రయాణం గురించి నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఎందుకు నీ మధ్యలో బినామీ సృష్టించాలని ఒక పోతిరెడ్డి సుభాష్ రెడ్డిని ఎందుకు బినామీగా నువ్వు ఎక్స్పోజ్ చేయాలని చూస్తున్నావు? నీ ఘనకార్యానికి నువ్వే ఒప్పుకోవయ్యా. నీ కష్టార్జితాన్ని మరొకరికి ఎందుకు ఇస్తావు? నీ కష్టార్జితాన్ని ఇంట్లో పెట్టుకో. బినామీల పేరు మీద ఆస్తులు పెడదాం, అంతేగాని రక్తాన్ని కాదు. మీ వాళ్ళు అంటుంటారే, యూట్యూబ్లో చెప్తుంటాడు ఒకడు, ఇన్నా రే మన రక్తం దాన్ని మీరు ఇంకొకరికి ఇవ్వకండి అని. అదే మీ సంప్రదాయం, అదే మీ విఘ్నత. మారండి, మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి, మళ్ళీ అధికారంలోకి రండి, సంతోషిస్తాం. మారకుండా మేము ఇంతే, మేము ఇలాగే చేస్తాం, మిమ్మల్ని మేము అణిగి తొక్కుతాం, మీ ఆడవాళ్ళని ఈ విధంగా చేరుస్తాం. అవును, చేరిశారు శాంతి గారిని. భర్త ఉండంగా ఇటువంటి సంబంధాలు పెట్టుకుంటే దాన్ని న్యాయ పరిభాషలో
రేపంటారు, అక్రమ సంబంధం అని కాదు, రేపంటారు. ఒక దళిత స్త్రీని కానీ, ఒక ఆదివాసీ స్త్రీని కానీ ఏదో రూపంలో లోపరుచుకొని వాళ్ళతో శారీరక సంబంధం పెట్టుకుంటే అది నేరమని ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ స్పష్టంగా చెప్తోంది. మీకు చట్టాల గురించి తెలుసు, చట్టాలు చేసేటువంటి చట్టసభల్లో సభ్యులు మీరు. మరి ఏ విధంగా ఈ అనైతికమైనటువంటి కార్యానికి మీరు పూనుకున్నారు విజయసాయిరెడ్డి గారు అని మేము ప్రశ్నిస్తున్నాం. వెళ్తాడట, ఉమెన్ కమిషన్కి వెళ్తాను, ఎస్టీ కమిషన్కి వెళ్తాను, హ్యూమన్ రైట్ కమిషన్కి వెళ్తాను, పార్లమెంట్లో నా ప్రివిలేజ్ వాడుకుంటాను అంటున్నాడు. నువ్వు వాడుకోవాల్సింది నీ పార్లమెంటరీ ప్రివిలేజ్ కాదయ్యా. ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా, ఒక ఆడదానికి భర్తగా ఆ ప్రివిలేజ్ వాడుకో. నిన్ను నమ్ముకున్న నీ భార్యను ద్రోహం చేశావు, మరొకటి భార్యను అన్యాయం చేశావు. ఇదా ప్రివిలేజ్ నీకు? ఈ విషయం తేలాలి. న్యాయ ప్రక్రియ సుదీర్ఘమైనదే, న్యాయ ప్రక్రియ చాలా రోజులు పడుతుంది. అయినప్పటికీ కూడా మీ మదన్ మోహన్ ఏంట నడుస్తాం. మేము అంటున్నాం, మదన్ మోహన్ గారు వాళ్ళ ఇంటి పేరు మానేపాటి. మన విజయసాయిరెడ్డి గారి యొక్క ఇంటి పేరు ఈ పెనుంబాక. ఆయన బాగా గుర్తుపెట్టుకున్నారు, ఎనుంబాక. ఈ కలియుగ కృష్ణుడు శాంతి గారికి పుట్టిన ఈ మగబిడ్డ ఏ వారసత్వానికి వారసుడో తేలాలి. మైనంపాటి వారసుడా, వేణంబాగు వారసుడా? క్లారిటీ రావాలి, కావాలి చట్టానికి. అది చట్టం ప్రకారం ఇది తేలాలి. మేము వెళ్ళాం, రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారిని కలిసాం, డీజీపీ గారికి కలిసాం, ఇంతవరకు ఎఫ్ఐఆర్ రాలే. అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని కూడా, కంప్లైంట్ ఇచ్చినట్టే ఎఫ్ఐఆర్ కట్టాలి కదా, మీరెందుకు తాత్సారం చేస్తున్నారని అడుగుతున్నాం. విజయసాయిరెడ్డి మీకు ప్రివిలేజా? అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాం మేము. మీరు ఎఫ్ఐఆర్ కడితే ఆ ముద్దాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు ఆర్డర్ వేస్తుంది అతని DNA టెస్ట్ పంపించమని. ఎందుకు తాత్పర్యం చేస్తున్నారు? ఒకవేళ విజయసాయిరెడ్డి గారు కానీ ఒక ఇంజెక్షన్ తీసుకున్నాడంటే నేను చెప్తున్న విషయం, 30 రోజులు ఆయనకు వీరేకణాలు బయటకు రావు. ఏంటి చట్టములో ఉన్నటువంటి లొసుగులను అడ్డుపెట్టుకోదలుచుకున్నారా? టెక్నాలజీని వాడుకోదలుచుకున్నారా? ఆ బిడ్డకు నేను తండ్రిని కాదని నిరూపించుకునే అవకాశాన్ని విజయసాయిరెడ్డి కల్పిస్తున్నారా? వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే విజయసాయిరెడ్డి గారికి శాంతి గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఈనాటిది కాదు, 2016 డిసెంబర్ నుంచి ప్రారంభమైంది. నేను కల్లారా చూశాను. ఇప్పుడు సోదరుడు చెప్తున్నాడు, నా భార్య జూనియర్ సివిల్ జడ్జి అవుతుందని దిగ్విజయ్ అనేటువంటి ఒక సంస్థలో నేను కోచింగ్కు పంపించాను. తనకు డిస్టర్బ్ కాకూడదని తనకు సపరేట్గా ఒక అకామిడేషన్ ఏర్పాటు చేశాను. ఆ టైంలో నన్ను మోసం చేసి ఈ విధంగా విజయసాయిరెడ్డి సుభాష్ రెడ్డితో కలిసి ఢిల్లీకి ప్రయాణం వచ్చింది. అది మీకు అంటబడింది. ఈరోజు మీరు బయట పెడుతున్నారు సార్, దీంట్లో వాస్తవం నాకు అర్థమవుతుంది అంటున్నాడు. మేము అంటున్నాం, శాంతి గారిని ప్రలోభ పెట్టే విజయసాయిరెడ్డి ఈ నేరం చేశాడు. ఒక గిరిజన స్త్రీని ప్రలోభ పెట్టి లొంగ తీసుకొని శారీరక అవసరాలకు వాడుకొని, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టడం కోసం, విశాఖపట్నంలోని దేవాదాయ భూములన్నింటినీ దోచేయడం కోసం శాంతి గారిని ఈ విధంగా అక్రమంగా వాడుకోవడం కూడా ఇది నేరమే. ఆమెను నేరం చేయడానికి ప్రోద్బలించిన వాడు విజయసాయిరెడ్డి. నేరం చేసిన వాళ్ళకన్నా నేరాన్ని ప్రోత్సహించి నేరం చేసేటట్లు ప్రలోభ పెట్టేటువంటి వ్యక్తి మొదటి ముద్దాయి అవుతాడు. ఈరోజు శాంతి గారు తన ఉద్యోగాన్ని కోల్పోయారు. ఛార్జెస్ ఫ్రేమ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. తనకున్నటువంటి అక్రమాస్తులన్నీ ఈరోజు ప్రభుత్వం వాళ్ళు ఛార్జ్ షీట్లో పొందుపరిచారు. తను ఈరోజు సమాధానం చెప్పుకోవాలి. ఒకవేళ ఏసీబీ కేసులు కానీ ఇందులో ఇన్వాల్వ్ అయితే సిబిఐ వస్తుందో, ఈడీ వస్తుందో, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుందో, ఏ అర్ధరాత్రిలో ఎవరొచ్చి
ఏ అధికారి వచ్చి ఇబ్బంది పడతారో ఆమె చాలా మనోక్షోభ గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆమె తప్పు చేసిందా, ఒప్పు చేసిందా, ఆమె చేసింది న్యాయమా, ధర్మమా అనేది న్యాయస్థానాలకు వదిలిపెడితే ఒక మనుషులుగా, ఒక మానవత్వం ఉన్న వాళ్ళగా, ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళగా ఎంతో కష్టపడితే గాని ఒక స్థాయికి రాలేనటువంటి ఈ బడుగు బలహీన వర్గాలు, ఆదివాసీ, గిరిజనులు, ఈ దళితుల బిడ్డలు ఒక ఉన్నత స్థానంలో ఉంటే మీ కళ్ళు వార్చవు. ఈ విధమైనటువంటి రొంపులేకి దించుతారు, ఈ విధంగా వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు, ఈ విధంగా వాళ్ళ బిడ్డలను కూడా సర్వనాశనం చేస్తారు, ఒక కుటుంబాన్నే సర్వనాశనం చేస్తారు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, విజయసాయి రెడ్డి పైన క్రిమినల్ చర్యలు వెంటనే ప్రారంభించాలి. ఏదైతే మన మదన్ మోహన్ గారు ఇచ్చినటువంటి క్రిమినల్ కంప్లైంట్ ఉందో ఆ కంప్లైంట్ వెంటనే ఎఫ్ఐఆర్ గా రిజిస్టర్ చేసి విచారణ మొదలుపెట్టి విజయసాయి రెడ్డి గారిని అరెస్ట్ చేసి అతని దగ్గర DNA సంబంధించినటువంటి మెటీరియల్ కలెక్ట్ చేసి అతను మెడికల్ ఎగ్జామినేషన్ చేసుకోకుండా అడ్డుపడి ఈ యొక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఈ యొక్క కలియుగ కర్ణుణ్ణి మరో కర్ణునిగా, మరొక ఉగ్రవాదిగా తయారు చేసి సమాజం పైన వదలకండి. మాకు ఆన్సర్ కావాలి. మేము ప్రశ్నిస్తున్నది అదే. మదన్ మోహన్ గారికి న్యాయం జరగాలి. అదేవిధంగా మదన్ మోహన్ గారికి ఎటువంటి ప్రాణహాని జరగకుండా, ఎటువంటి అతనికి కష్టాలు నష్టాలు కలగకుండా, అతని ప్రాణ దాడి జరగకుండా ఈ ప్రభుత్వం